హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఆలూ రైస్ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. 4 ఆలూస్ తీసుకున్నానండి. ఆలూస్ని వాష్ చేసుకొని ఇలా పీల్ తీసి పెట్టుకున్నాను. పీల్ తీసి పెట్టాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారుగా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. చేశాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం చిన్న చిన్న స్లైసెస్గా చేసుకున్న ప్యాన్లో వేసానండి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ అదే ప్యాన్లో వెల్లుల్లి వేసి ఫ్రై చేశానండి. అందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో చిటికెడు పసుపు, కారం అండ్ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసి మిక్స్ చేశానండి. ఇప్పుడు అందులో చికెన్ మసాలా, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేశానండి. అవి బాగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఒక బౌల్లో రైస్ పక్కన తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని ఈ ప్యాన్లో యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక మనకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. సాల్ట్ అండ్ కారం ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. మీ టేస్ట్కి సరిపడేంత వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ రైస్లో టొమాటో సాస్, చిల్లీ సాస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నానండి. మన టేస్ట్ కోసం కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఆలూ రైస్ సేమ్ బయట దొరికే ఫ్రైడ్ రైస్ లాగే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ సాసెస్ వేసాక బాగా మిక్స్ చేసుకున్నానండి. చూసారుగా, రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఇలా 1 స్పూన్ లెమన్ జ్యూస్ ఈ రైస్లో యాడ్ చేసుకున్నానండి. ఇంతే అండి, టేస్టీ ఆలూ రైస్ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.